హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వీడియో తీస్తున్నాం. చూడండి, ఇక్కడైతే అక్కదేవతలు వెళ్తున్నారంట. చూడండి, మా అక్కదేవతలు అయితే ఇక్కడ మామూలు శివరాత్రికి అయితే మహాజాతర కూడా జరుగుతుంది. ఇక్కడ అక్కదేవతలు అంట. ఇది మైనాస్ టెంపుల్ అనమాట. ఇది కొన్నేరు కూడా ఉందంట. కొన్నేరు కూడా చూపిస్తాను అండి. బ్యాక్ సైడ్ అక్కదేవతలు అక్కదేవతలకు బ్యాక్ సైడ్ ఉందంట కొన్నేరు. అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి మనం చూసేదానికి కొద్దిగా ఖాళీగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వర్క్లో మనకు క్లారిటీగా అనేది కనిపించదు అనమాట. మళ్ళీ పొద్దున్న కూడా మేము ఇక్కడికి వస్తాం కాబట్టి పొద్దున్న కూడా మేము క్లారిటీ వీడియో కూడా పెడతాము. ఇదైతే పక్కనే ఉంది. పక్కనే అయితే కొన్నేరు కూడా చాలా పెద్ద కొన్నేరు ఉంది. ఎందుకంటే మహాశివరాత్రి నాపోతే అయితే ఇక్కడ అందరూ స్నానాలు చేసి ఒక జాతరగా అనేది కూడా జరుపుకుంటారు. ఈ కొండపైన మహా గుట్ట, ఇది గుట్టపైన పెద్ద కోనేరు. ఆ కోనేరులో నీళ్లు ఉంది. ఇక్కడ స్నానాలు చేస్తున్నారంటే అది పురాత కాలంలో అక్కదేవతలు పిలిచినారంట. అది అలాగే నడుస్తుంది అనమాట. చూడండి, ఎన్ని రాళ్ళు, ఈ పక్క రాళ్ళ మధ్యలో కోనేరు నీళ్లు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మహా అద్భుతమైన, ఎందుకంటే పురాత కాలంలోది అనమాట. మనం నమ్మాలనుకునేది కూడా నిజంగానే మీకు చూపిస్తూ ఉన్నాము. చూడొచ్చు కూడా. ఇదంతా మొత్తం కోనేరు. చూడండి, మొత్తం కోనేరు. ముందుకెళ్తే ఇంకో దేవుడు కూడా టెంపుల్ ఉన్నది, చూపిస్తాను. శివుడు ఉన్నాడంట, మహానంది శివుడు కూడా. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. పొద్దున్న అయితే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ సిమెంట్ అయితే వేసారు. ఇదైతే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కోనేరు. ఈ పక్క బండల మధ్యలో కోనేరు ఉందంటే అది మనం ఎంత అద్భుతమైన ఈ మహానంది శివుడు సత్యం ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎన్ని గుట్టల్లో కోనేట్లో నీళ్ళు ఉన్నాయంటే రోడ్డు కూడా చూడండి. ఇప్పుడే రోడ్డు అయితే వర్క్ జరుగుతూ ఉంది. చూడండి, ఇదంతా మొత్తం రోడ్డు. ఎందుకంటే మహానంది శివుడు వెనక పక్క నుండి దేవుని దర్శనం చేసుకునేదానికి కూడా వెహికల్స్ కూడా తిరిగేదానికి కూడా రోడ్డు వేశారు. ఇది నవగ్రహాలు అంట. ఇప్పటికైతే బంద్ చేసి ఉన్నారు, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి. పొద్దున్న అయితే ఏమన్నా తెరుస్తారేమో. నవగ్రహాలు అంటే ఇక్కడ మహానంది శివుడు ఇప్పుడైతే బంద్ చేసి ఉన్నారు. ఇప్పుడైతే కోనేరు క్లారిటీ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చుట్టుకారం కడ్డీలు కూడా కట్టారు. ఎందుకంటే మహాశివరాత్రి జాతరలో ఇక్కడ పడిపోతారు అనే భయంతో ఈ కడ్డీలు కూడా కట్టారు. ఎందుకంటే జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి. చూడండి, కోనేరు కూడా ఎంత అద్భుతంగా నీళ్ళు అయితే, వాటర్స్ అయితే భలే ఉన్నాయి. వాటర్ ఫిల్ కూడా ఉంది. చూడండి, కోనేరులో నీళ్ళు అయితే పైపులతో కూడా మళ్ళీ ఈ నీళ్ళతోనే పైపుల వరకు చేస్తున్నారు ఇక్కడ. అంతే, అన్ని నీళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఆ మెటికల్ దానా నడిచి వెళ్తారు కిందికి కోనేరులో స్నానాలు చేసేదానికి. చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందో. పేమెంట్ అయితే సూపర్గా ఉంది. అద్భుతమైన టెంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివుని టెంపుల్. ఈ గజస్తంభం కూడా చూడండి ఎంత పెద్దదో. ఈ గుట్టపైన గజస్తంభం కూడా పెట్టారంటే అది మనం పురాత కాలంలో అది నమ్మవలసింది మనం కూడా. చూడండి, ఇక్కడ ఈ మహానంది శివుడి దగ్గర కూడా ఈ విగ్రహం పిలిచి ఇక్కడ కోనేటికి ఎదురుగా కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ పైకి మహానంది శివుడికి దగ్గరికి వెళ్ళేదానికి కూడా దారిలి. చూడండి, ఇప్పుడైతే గేట్లు వేసి ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, అది రేపు సోమవారం కాబట్టి తెరుస్తారు. సోమవారం, ఈరోజు శుక్రవారం. చూడండి, పైన మహానంది విగ్రహాలు కూడా ఉన్నాయి పైన. ఈ గజస్తంభం పక్కన చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దది గజస్తంభం. ఎందుకంటే నైట్ అంటే కొద్దిగా క్లారిటీ రాలేదు కాబట్టి పొద్దున్న కూడా మీకు ఇంకో వీడియో కూడా పార్ట్ 3 వీడియో కూడా చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా చెట్లు ఇవన్నీ క్లైమేట్ బాగా ఉంది. చూడండి, ఇదైతే ఇక్కడ మహాశివరాత్రి అప్పుడు ఇక్కడంతా ఖాళీ ప్లేస్ కాబట్టి అన్ని షాపింగ్లు, అంగళ్ళు అన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకునేది. అద్భుతంగా షాపింగ్ చేసేదానికి కూడా మంచి ప్లేస్ ఇది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అంట. ఇది బంద్ చేశారు ఇప్పుడు. చూడండి, ఆ పక్క గుట్ట, అది ఈ కొండకు అయితే దేవుడు నిల్చున్నాడంట. ఇప్పుడైతే సరిగ్గా కనిపించదు. ఇక్కడ మహానుభావుడు విష్ణు అయితే ఉన్నాడంట. రాని చూద్దాము. ఇది విష్ణు దగ్గరికి వెళ్ళేదానికి దారి ఇది. చూడండి ఫ్రెండ్స్, దేవుడిని చూడండి. మహానుభావుడు చూడు, మహావిష్ణువు ఎలాగా వండుకొని మన దేశాన్ని, మన ప్రజలను, మన హిందువులను ఎలాగా చూస్తూ ఉన్నాడు. అది కూడా మీ అద్భుతంగా మనం రియల్గా చూడొచ్చు. ఈ దేవుణ్ణి అయితే మటుకు
ఏం బ్లాక్ చేయలేదు. మనమైతే కడ్డీలు లోపల లాక్ చేసి ఉన్నారు. దేవుని అయితే మనం అద్భుతంగా చూసి మనం దర్శించుకోవచ్చు కూడా. చూడండి దేవుడు చూడండి, మా సాములంతా కూడా సభ చేసేస్తారు, పడుకుంటున్నారు సాములందరూ. చూడండి ఫ్రెండ్స్, నిన్న మా గురుస్వామి అయితే అప్పుడే కొనుక్కుని అయినాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ పక్క కనబడేది వచ్చేసి వేంపల్లె పులివిందల, అది హైవే రోడ్ అనమాట. వేంపల్లె రోడ్డు కడప హైవే రోడ్డుకు మధ్యలో ఈ మహానంది విష్ణు, అక్కదేవతలు, ఆంజనేయ ఈ అందరూ కూడా ఇక్కడ ఈ గుట్టమైన వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.